ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉన్నాయి. ఇన్ని దేశాలు సరిగ్గా ఐక్యరాజ్య సమితిని పెద్దన్నగా భావించినప్పుడు ఆ పెద్దన్న చెప్పింది వినాలి. అలాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి సమీక్ష ఐక్యరాజ్య సమితిలో జరగాలి. సమీక్ష బోర్డు అంతా జరుగుతుంది, కానీ ఆచరణలో ఎవరూ పెట్టరు. అది కేవలం ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో మారింది. వాళ్ళు తీర్మానాలు చేస్తారు, వాళ్ళు చప్పట్లు కొట్టడం తప్పించి, అది ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం తప్పించి ఎవడో ఆచరించేవాడు ఉండడు. అట్లయిపోయింది ఐక్యరాజ్య సమితి బతుకు. ఇప్పుడు తాజాగా ఐక్యరాజ్య సమితి పాలస్తీనా ప్రాంతాల నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని ఒక తీర్మానం చేసిందట. అందులో సిరియాలోని గోలన్ హైట్స్ను కూడా ఖాళీ చేయమని చెప్పేసి తీర్మానించింది. ఆ తీర్మానానికి భారతదేశం కూడా మద్దతు పలికింది. భారతదేశం ఇజ్రాయెల్ మిత్రదేశమే, మద్దతు పలికింది. అలాగని ఇజ్రాయెల్ వెనక్కి వస్తుందా? ఇదే ఐక్యరాజ్య సమితి హమాస్ తీవ్రవాదులకి చెప్పింది, మీ దగ్గర బందీలుగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టేమని. హెజ్బుల్లా వాళ్ళకి చెప్పింది, లెబనాన్లో మీరు అరాచకం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి, ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం కరెక్ట్ కాదని. సిరియాకి చెప్పింది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకి వ్యతిరేకించద్దని అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులకి. తాలిబాన్లకి చెప్పింది, ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల్ని వేధించద్దని. ఎవడన్నా వెంటనాడా? విననప్పుడు ఓ ప్లాన్ చేయగలిగినటువంటి, అందరినీ తీసుకెళ్ళి అది వినేలా చేయగలిగినటువంటి సీన్ ఉందా? ఏమీ లేదు. అమెరికా చెప్పు చేతల్లో నడిచేటటువంటి లేదా వామపక్ష భావజాలికులైనటువంటి కొన్ని వర్గాల చెప్పు చేతల్లో నడిచేటటువంటి ఒక వ్యవస్థ కింద ఐక్యరాజ్య సమితి మిగిలినంత వరకు రాబోయే రోజుల్లో 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఈ ఐక్యరాజ్య సమితి రద్దయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.